నీవు ఆ వ్యక్తిని క్షమించినంత వరకు దేవుడు నిన్ను కూడా క్షమించడు. ఈరోజు నీవు ఆ వ్యక్తిని క్షమిస్తావా? ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమిస్తావా? ఎందుకు ఫలించడంలో తెలుసా? నీవు ఆ వ్యక్తిని క్షమించడం, నీ శత్రువులు క్షమించడం లేదు. నీ శత్రువులు క్షమించడం లేదు. ఎప్పుడైతే నీవు నీ శత్రువులు క్షమిస్తావో దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. బైబిల్ సెలవుస్తుంది, మనం ఇంకను శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించను. మనం శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని క్షమించను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుంటాడు తెలుసా? ఆ వ్యక్తిని క్షమించాలని, ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నామని ఈ రోజు దేవునితో సూటిగా మాట్లాడు. ఎవరు ఆ వ్యక్తి? ఈ రోజు ఆ వ్యక్తిని క్షమించాలి. ఎవరి వ్యక్తిని క్షమించలేకపోతున్నామో ఈ రోజు ఆ వ్యక్తిని క్షమించగలిగితే ఈ 2025 సంవత్సరం నువ్వు బహుగా ఫలిస్తావు. 30 ఫలిస్తావు, 60 ఫలిస్తావు, 100 ఫలిస్తావు. నువ్వు ఆ వ్యక్తిని క్షమించకపోతే, నీవు శత్రువుని క్షమించకపోతే నీవు ఫలించము. కారణం నువ్వు క్షమించలేదు కాబట్టి దేవుడు నిన్ను కూడా క్షమించాడు. నేను క్షమిస్తావా? యేసయ్యా, నా శత్రువును నేను మనసారా క్షమిస్తున్నానయ్యా, నా భర్తను క్షమిస్తున్నానయ్యా, నా భార్యను క్షమిస్తున్నానయ్యా, నా పిల్లలను క్షమిస్తున్నానయ్యా, నా తల్లిదండ్రులను క్షమిస్తున్నానయ్యా, నా కుటుంబ సభ్యులను క్షమిస్తున్నానయ్యా, నా బంధువులను క్షమిస్తున్నానయ్యా, నాతో పాటు ఆఫీసులో పనిచేసేవారిని నేను క్షమిస్తున్నానయ్యా, కీడు చేసిన వాడిని క్షమిస్తున్నానయ్యా, హాని చేసిన వాడిని క్షమిస్తున్నానయ్యా అని ఈ రోజు నీవు ఆ వ్యక్తిని క్షమించగలిగితే ఈ రోజే నీవు ఫలిస్తావు, ఫలించడం ప్రారంభిస్తావు.